నా తరపు నుంచి ఆడి ఖచ్చితంగా గెలవడానికి వచ్చేస్తున్నారు నలుగురు. లెట్ మీ వెల్కమ్ దెం. పెరుకేమో విడునాన్ని రెచ్చిపోతే ధోని ఎవడన్నా తోడుగాని వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ స్నానం చేస్తామా? నాకు తెలుసు బ్యూటీ పార్లర్ లో అద్దం క్లీన్ చేసే అంటే బాగా చేస్తే ఎక్కడ ప్రభాస్ గారు వచ్చేస్తారేమో అని భయపడుతున్నా. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళ లొంగినే ట్రెండీగా కొట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు బాయిలరిక్ చేసిన తర్వాత నువ్వే మళ్ళా ఎర్ర చీర ఎర్ర జాకెట్ నువ్వే వేసుకుంటావా? నిన్ను రోడ్డు మీద చూసిన తిలక్కాయకు మారిన తిలక్కాయకు గుండెల్లోన పుట్టుకొచ్చే సెక్కాయకు అది భారత అది భారత నిన్ను కాసలోన చూసినది లక్కాయకు కౌగిలింత కోరినది లక్కాయకు. మనోడికి డాన్స్ చేయాలని ఉంది కానీ బాడీ సహకరిస్తుంది. ఓకే సరే, నీకు కొంచెం వేరియేషన్ కావాలి ఆయన లోపల? ఆయనలో ఉందా? ఉంది దానన్న. కాదు ఇప్పుడు స్పెషల్ వేరియేషన్ నేను తీస్తే ఇప్పుడు బయటికి దీని మీద ఒకటే కాళ్ళతో బ్యాలెన్స్ చేసుకుని క్లాస్ కెళ్ళి అది నీ వేరియేషన్స్. కమాన్. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి. వీళ్ళు వేరియేషన్స్ ఇచ్చారంట, డాన్స్ బాగా చేశారంట. మా వాళ్ళు డాన్స్ చూసిన తర్వాతనే డాన్స్ మురిసిపోతుంది. మా వాళ్ళు డాన్స్ అంత బాగా చేస్తారు. 1 2 3 4 రండి. జాతరకొస్తే నీలా ఉంటుండే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ సోడ కొడుకు బయటకెళ్ళి ఆడుకోపో. బయటకెళ్ళి ఆడుకోరా. హలో హలో, అరే డాన్స్ చేయరా అంటే ఇందాక మా ఆవిడకి వేరియేషన్ తెప్పడానికి నువ్వు బిందె తెచ్చినావు, నేను కూడా తెచ్చిన. వీడు దీని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ డాన్స్ చేయాలి. దానికి ఇట్లా ఏమైనా కావాలనా? హలో, మా ఓడి లోపల తెచ్చిన వేరియేషన్ వీడి లోపల దమ్ము ధైర్యం ఉండి వీటిలో వేరియేషనే లేదు. ఏం రా పోతు నిల్చోరా. ఇగో వేరియేషన్ ఏంటంటే అంత పెద్ద బిందె మీద ఒక కాలు, ఇంత పెద్ద గ్లాస్ మీద 2 కాలు పెట్టాలి. అది వేరియేషన్ అంటే 2 కాలు పెట్టాలి. సగం సగం పెట్టు, కక్కుతులాగా చేయకు. అంత జాగుంది నానా. ఇగో అంత ప్లేస్ ఉంది కదా, కొంచెం స్పేస్ లో ఈ కాలు, కొంచెం స్పేస్ లో ఆ కాలు పెట్టు. ఇంకా స్పేస్ మిగులుతుంది. వాడు వస్తాడు. మ్యూజిక్. ఆడనే ఎండ్ అయిపోయింది కదా, బాసాలు తోముకునేటోడువా. చూసేద్దాం మరి ఎవరు ఎంత బాగా చేస్తారో. ముందుగా ఆట ఆడుకుందాం. సెటప్ ప్లీజ్. ఓకే
సో సీనియర్స్ వచ్చారు కాబట్టి జూనియర్స్ వెనకాల ఉన్నారు. మీ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ నవ్వులు. సినిమాలో మీ ఇష్టమున్న హీరో పేరు. నా పేరు చిరంజీవి, నా పేరు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. రెడీ స్టార్ట్ అమ్మా సువర్ణ. నా పేరు నిహారిక. నా పేరు ప్రభాస్. ఒరే ఒరే నువ్వు బాగా వైలెంట్ గా చచ్చిపోతే ఏంటి హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ సార్? ఇటు చచ్చిపోతే ఎవడు హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? నా పేరు ఎన్టీఆర్. నా పేరు ఎన్టీఆర్. నా పేరు ప్రభాస్. నా పేరు ఎన్టీఆర్. నా పేరు ప్రభాస్. నా ఏడ బట్టలు ఉతికినవరా? ఫోన్ ఏడుంది? జేబులో ఉంది. ఒకసారి మమ్మీ డాడీకి ఫోన్ చేసి చెప్పేసి మమ్మీ ఈ రోజు ఇంటికి వస్తారా? మమ్మీ డాడీ కంటే ముందు 108 డైల్ లిస్ట్ లో పెట్టుకో. నా పేరు హాసిని. నా పేరు హాసిని. నా పేరు అనుష్క. నా పేరు వాసిని. నా పేరు అనుష్క. నా పేరు విజయ్ దేవరకొండ. నా పేరు హాసిని. నా పేరు అనుష్క. నా పేరు విజయ్ దేవరకొండ. నా పేరు చిరంజీవి. ఏ ఊర్రా నీది? ఇది అయిపోయినాక మొత్తం చెప్పాలా? యాక్టింగ్ అంటే ఈమె వెనకాల నుంచి ఎంత గట్టి కొట్టిందంటే ఆమె టైమా నా పేరు హాసిని. నా పేరు వాసిని. నా పేరు విజయ్ దేవరకొండ. నా పేరు హాసిని. నా పేరు విజయ్ దేవరకొండ. నా పేరు అనుష్క. నా పేరు హాసిని. నా పేరు విజయ్ దేవరకొండ. నా పేరు అనుష్క. నా పేరు చిరంజీవి. నా పేరు హాసిని. నా పేరు విజయ్ దేవరకొండ. నా పేరు అనుష్క. ఇగో ఈ నవ్వులు కాదు కానీ రోడ్డు మీద స్ట్రీట్ వెండర్స్ కూరగాయలు. తోటకూర 10 రూపాయలకి 3 కట్టలు. టమాటాలు అట్లనే 10 రూపాయలు 3 కిలోలు. మీ ఇష్టం ఉన్నది. ఓకేనా? రెడీ? అమ్ముతున్నారు బయట. అదే లాంగ్వేజ్ రావాలి. యాక్షన్. టమాటే 10 రూపాయలు. కాలేజ్ తర్వాత ఏం చేస్తుంది? టమాటా 10 రూపాయల కిలో. వంకాయలు 10 రూపాయలకు 3 కిలోలు అన్నది. రెడీ నానా స్టార్ట్. టమాటే 10 రూపాయలు 3 కిలోలు. టమాటా 10 రూపాయలకు 3 కిలోలు. వంకాయలు 10 రూపీస్ కేజీ. టమాటాలు 3 రూపాయలు. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. బీరకాయలే 10 రూపాయలకు 3 కిలోలు. బీరకాయలే 10 రూపాయలకు 3 కిలోలు. కాలీఫ్లవరే ఒకటి 10 రూపాయలు. బీరకాయలే 10 రూపాయలకు 3 కిలోలు. కాలీఫ్లవర్ ఒకటి 10 రూపాయలు. వంకాయలే 10 రూపాయల కేజీ. సచ్చింది గొర్రె. బీరకాయలే 10 రూపాయల కేజీ. కాలీఫ్లవర్ 3 కిలోలు. పటాస్ లో ఇంతవరకు వీడంత మెల్లగా ఎవరు కొట్టలేదురా. ఓకే సో బేసిక్ గా నేను మీకు దెబ్బలు తక్కువ పడేలాగా ఉండడానికి చాలా ఈజీ టాపిక్ ఇస్తున్నాను. జంతువుల సౌండ్. కుక్క ఎలా అరుస్తుంది, పిల్ల ఎలా అరుస్తుంది, అంబలు ఎలా అరుస్తాయి, బర్రెలు. ఇట్లా చూడు, ఇట్లా కొట్టే ఛాన్స్ ఎదురా. జంతువుల సౌండ్ అంట. విచిత్రంగా తొండ అరుపులు, బల్ల అరుపులు కూడా కావాలి. ఎట్లా అరుస్తుంది? రెడీ స్టార్ట్ అమ్మా. కుక్క బౌ బౌ. కుక్క బావ్ బావ్ పిల్లి మియా మియా. కుక్క బావ్ పిల్లి మియావ్ మియావ్. డాగ్. ఒరేయ్ ఛాన్స్ ఇయ్యము అని అన్న ఇప్పుడే. నువ్వే ఇచ్చినవేంద్రా? ఇప్పుడేమన్నా ఇప్పుడేం అంటే కుక్క వేరు డాగ్ వేరారా? ఓవర్ యాక్షన్ చేయకరా. పంది. పంది కుక్క బావ్ బావ్. పంది కుక్క బావ్ బావ్ మిలి పిల్లి మ్యావ్ మ్యావ్. పంది. కుక్క బౌ బౌ. పిల్లి మియావ్ మియావ్. పంది. బల్లి. కుచ్ కుచ్ కుచ్.
బల్లి కుచ్ 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 కుక్క బావు బావు ఏ నీ కుక్క అరే ఇక్కడ ఇయ్యండి. ఏయ్, అరే కుక్క తప్ప లేదారా వేరే జంతు తానా ఇంకా నా ఫేవరెట్ కుక్క కుక్క చెప్పొద్దు నువ్వు. నక్క ఆ. బల్లి కిచ్ 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 బల్లి కిచ్ కిచ్ కి నక్క శివరైతున్నాడు. నెక్స్ట్ ఏ ఏ సింహం నీకు తెలియదా లే సింహానికి 3 వస్తే బల్లి కిచ్ 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 నక్క సింహం బల్లి కిచ్ 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 నక్క సింహం కుక్క బౌ 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 బల్లి కిచ్ 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 నక్క సింహం పిల్లి నా కుక్క బావు బావు ఏయ్, నువ్వు ఆగం ఎందుకు అవుతున్నావురా? ఆగం ఎందుకు అవుతావు? ఆగమోడు ఆగం కాకపోతే బేగమవుతాడా? బల్లి కిచ్ 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 బల్లి కిచ్ కిచ్ కి నక్క బల్లి కిచ్ 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 నక్క కప్ప బ్యాక్ 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 వామ్మో ఇప్పుడు నువ్వు చేసినట్టు వాళ్ళు కూడా చేయాలి, వాళ్ళ పడుతుంది. బల్లి కిచ్ 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 నక్క కప్ప బ్యాక్ 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 ఇప్పుడు కాదు ఇంకోటి చెప్పు నువ్వు. పిల్లి మియావ్ 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 బల్లి కిచ్ 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 నక్క కప్ప బ్యాక్ 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 పిల్లి సింహం ఆ. బల్లి కిచ్ కిచ్ నక్క సిం అరే ఏమ్రా ఛీ, మంచి ఆల్మోస్ట్ గెలిచిపోయినాం మనం. రెడీ మేక మే 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 మేక మెహే 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 కాకి కౌ కౌ మేక మెహే 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 కాకి కౌ 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 రే ఏంద్రా అది? ముసలి మోస్ట్ వాంటెడ్ బాయ్ మోగించే ఒరేయ్, ఏ ఏ నదిలో ముసలి ఎట్లా ఉంటుందిరా? జూ పార్క్ లా పిల్లగాడు పట్టా పట్టాసే పిల్లసోకు మేక మే 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 కాకి కావ్ 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 చెయ్యు హలో వాళ్ళు అరవా నువ్వు అనక్క ఏంటిది మొసలి మోసాలి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? పిచ్చుక పిచ్ 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 నువ్వేరా మేక చెప్తున్నానా ఏయ్, 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 ఏయ్. మోస్ట్ వాంటెడ్ బాయ్ మోగించే డోలు సన్నాయి ఐ వాంట్ టు బూస్ట్ బుజాయి ఒక ఛాన్స్ ఇద్దాం. నువ్వు చెప్పని నీకు ఛాన్స్ ఇస్తున్నాం. చెప్పు. మేక మెహే కాకి కావ్ కావ్ ముసలి ముసలి పిచ్చుక పిచ్ 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 ఒరే 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 ఏదిరా సాయిబాబు గుడియా? పాము పాము జంతువుల సౌండ్ తీయమంటారు పాకుండా పోతాయింద్రా? అది న్యాచురల్ గా మేక మే 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 కాకి కౌ కౌ క్రొకడైల్ నెక్స్ట్ ఏంటి? పిచ్కా పిచ్ 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 నేను చేయాలి ఇప్పుడు దా. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏం చేస్తున్నావు దాన్ని బట్టి కొట్టాలో వద్దా డిసైడ్ అయితే. ఆవు అమ్మ ఆవు అమ్మ ఏంటది? ఆవు అమ్మరా? అమ్మ అంటది ఏడ్రా సో ఇంతతో ఈ రౌండ్ పూర్తయిపోయి పంచపడాక తర్వాత 1-1 పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఈ రౌండ్ ఎవరు పూర్తి చేయలేకపోయినది కారణంగా 0. బట్ ఓవరాల్ గా రెండు టీమ్స్ 1 and 1 పాయింట్.